అన్నగారు వస్తారు ట్రైలర్ చూశాను. ఇది బాగుందా బాలేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇది ఏ టైప్ సినిమానో నాకైతే అర్థం కాలేదు. కామెడీ సినిమానా, సీరియస్ సినిమానా, పోలీస్ డ్రామానా, పొలిటికల్ డ్రామానా, ఫ్యామిలీ డ్రామానా, ఫ్యాంటసీనా, నాకైతే ఏం అర్థం కాలేదు. అలా ఉంది ట్రైలర్. 4-5 టైమ్స్ చూసిన అయినా కూడా స్టిల్ సేమ్ ఫీలింగ్. మామూలుగా ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ట్రైలర్ ఎందుకు వదులుతారు? సినిమా మీద ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి. మా సినిమా ఇలా ఉంటుంది, మా సినిమా స్టోరీ ఇది, మా సినిమా కాన్ఫ్లిక్ట్ ఇది, మా సినిమా జాన్రా ఇది అని చెప్పి సినిమా మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సో దీంతో థియేటర్లకు జనాలు వస్తారనేది పర్పస్ అది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఉన్న క్యూరియాసిటీ కూడా పోయింది. ఈ ట్రైలర్ లో ఒక కాన్ఫ్లిక్ట్ కనపడలేదు, అట్లని ఒక మెయిన్ విలన్ ఎవరో తెలియడం లేదు, పోనీ ఇష్యూ బేస్డ్ అంటే ఆ ఇష్యూ కూడా ఏంటో తెలియడం లేదు. అందుకేనేమో ట్రైలర్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కార్తీ వాళ్ళ ఫాదర్ రాజ్ కిరణ్, తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్ ఉన్నట్టుంది. విపరీతంగా వాళ్ళ సినిమాలు చూసేటట్టున్నాడు. ఆయనతో పాటు కొడుకును కూడా వాళ్ళ సినిమాలకు తీసుకెళ్లేటట్టున్నాడు. ఈ ఇన్ఫ్లుయెన్స్ తో కార్తీ పెరిగి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యేటట్టున్నాడు. కానీ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఎథికల్ గా కాకుండా నాన్ ఎథికల్ గా ఉండేటట్టున్నాడు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ఇలా అన్ఎథికల్ గా ఉండి తర్వాత ట్రాన్స్ఫర్మ్ అయ్యి క్యారెక్టర్ ఎథికల్ గా మారచ్చు, లేదు ఇంటెన్షనల్ గానే ఇలా బిహేవ్ చేస్తుండొచ్చు క్యారెక్టర్. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. పోలీస్ డ్రెస్ వేసుకొని చేయలేని పనులు ఇంకో గెటప్ లో చేస్తున్నట్టున్నాడు. లైక్ మాస్క్ ఆఫ్ జోరో, ఆ కైండ్ ఆఫ్. లాంగ్ బ్యాక్ నాగార్జున ఒక సినిమా ఉంటుంది, ఆజాద్ అనుకుంటా. సో దాంట్లో అంతే, కామన్ మ్యాన్ గా చేయలేనివన్నీ ఒక మాస్క్ ఆఫ్ జోరోలో ఒక గెటప్ లో వచ్చేసి కామన్ మ్యాన్ కి హెల్ప్ చేస్తుంటాడు. సో ఇది కూడా పోలీస్ డ్రెస్ లో చేయలేనివి ఇలా ఈ యాంగిల్లో చేస్తున్నట్టుంది. హోల్ ట్రైలర్ లో నాకు అర్థమైంది ఇదే. ఒకటి ఏదో పొలిటికల్ గా ఇష్యూ ఏదో ఒకటి నడుస్తున్నట్టుంది. బేసికల్ గా కార్తీ స్క్రిప్ట్ సెలెక్షన్ డీసెంట్ గానే ఉంటది. అంటే ఒక 10 మూవీస్ చేస్తే దాంట్లో ఒక 6-7 బాగానే ఉంటాయి. ఆ మిగిలిన రెస్ట్ ఆఫ్ 3 ఉంటాయి చూడు, అవి మాత్రం బాంబ్ బ్లాస్టింగే. అంటే అసలు మనము థియేటర్లో కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. ఇది కూడా ఆ కేటగిరీనేమో అని నాకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ కృతి శెట్టి. నాకు తెలిసి ఇంట్రడ్యూస్ అయిన సినిమాలోనే అంతో క్యారెక్టర్ ఉన్నట్టుంది. తర్వాత ఏ సినిమాలో చూసినా కూడా డాల్ లాగానే ఉంటుంది ఊరికే. అంటే కమర్షియల్ సినిమాలు అంటే హీరోయిన్ల పరిస్థితి అదే అనుకో, అది వేరే విషయము. టెక్నీషియన్లు అయితే అందరూ పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. మ్యూజిక్ వచ్చేసి సంతోష్ నారాయణ, డిఓపి వచ్చేసి జార్సీ విలియమ్స్. బట్ కాన్సెప్ట్ ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు. ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి గ్రీన్ స్టూడియో. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళదైతే ఒక మంచి సినిమా కూడా చూసినట్టు నాకు గుర్తు లేదు. పర్టికులర్ గా తెలుగులో, తమిళ్లో వచ్చిందో లేదో అదైతే తెలియదు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ప్రాపర్ యాక్షన్ సినిమా లాగా కానీ, కామెడీ సినిమా లాగానా, ఏదో మంచి డ్రామానా, సాలిడ్ కమర్షియల్ సినిమానా, ఇలా ఏది క్రియేట్ చేయలేదు. ఏదో అన్ని అలా సో ఉన్నాయి అంతే. December 12th రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత మన ఒపీనియన్ ఏమన్నా మారచ్చేమో. ఇవన్నీ కూడా ఏం లేకుండా అద్భుతమైన సినిమా తీసినారేమో. నిజంగా అలా తీసింటే దాన్ని కూడా ఆ రోజు డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ పక్కన రైట్ సైడ్ హైప్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇది ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదు, బట్ అందరూ అంటున్నారు దాన్ని హైప్ బటన్ క్లిక్ చేయండి, ఈ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది అని అంటున్నారు. చేస్తూ వెళ్ళండి, మీరు చేస్తూ వెళ్ళండి. 5K ఫాస్ట్ గా రీచ్ అవుదాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.